నువ్వేం బాధపడకన్షు. ఈరోజు అమ్మమ్మ నీకోసం ఆలు కర్రీ తప్పకుండా చేస్తుంది. నిజంగానా తాతయ్య? హే! ఇదిగో చూడండి, మమ్మీ మీకోసం ఏం తెచ్చిందో. ఆలు కోఫ్తా అలాగే పరాటాలు. ముగ్గురు కలిసి కడుపు నిండా తినేయండి, సరేనా? అంశు ఎక్కడా? అంశు ఈరోజు స్కూల్కి రాలేదు. స్కూల్కి రాలేదా? ఎందుకు? అంశుకి ఒంట్లో బాలేదని తాతయ్య గారు నాతో చెప్పారు. ఒంట్లో బాలేదా? సరే, మీరు త్వరగా వెళ్ళి టిఫిన్ చేసేయండి, లేదంటే క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే మమ్మీ. వెళ్ళండి, బాయ్. బాయ్. మావయ్య గారేంటి అంశు ఆరోగ్యం బాలేదని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఫోన్ చేసి అడుగుతాను. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు వీళ్ళు? అమ్మసలకి ఫోన్ చేస్తాను. ఎంతైంది బాబు? 100 రూపాయలు సార్. హలో, అది ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఆటో వాడిని మేడం. సార్ వాళ్ళు సెల్ ఫోన్ ఆటోలో మర్చిపోయారు. ఎక్కడున్నారు మీరు? నేను హాస్పిటల్ ముందు నిలబడ్డాను మేడం. వాళ్ళు నా ఆటో దిగి 10 నిమిషాలు కూడా కాలేదు మేడం. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్ మేడం. నేను లోపలికి వెళ్ళి అమ్మగారికి ఫోన్ ఇచ్చి మీతో మాట్లాడిస్తాను. బాబు ఒక్క నిమిషం ఆగాకు, నేను చెప్పేది విను. ఇప్పుడు ఇంతకు నువ్వు ఎక్కడున్నావు? అంత మందిలో ఎలా వెతుకుతావు? నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చి ఫోన్ తీసుకుంటాను. సరే మేడం. అంశు ఆరోగ్యం ఏమంత పాడైందని మావయ్య గారు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డ్రైవర్ పద. డాక్టర్ గారు, మీకు నాదో చిన్న రిక్వెస్ట్. పిల్లాడి ముందు బోన్ మ్యారో గురించి అస్సలు ఏమీ మాట్లాడకండి. తనకేం అర్థం కాదనుకోండి, కానీ అది విని తనేమన్నా కంగారు పడతాడేమోనని. అలాగే, మీరు పిల్లాన్ని తీసుకురండి. అలాగే. ప్రశాంత్, నువ్వా? ఇదంతా ఏంటి నాన్నగారు? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీరు చేస్తుంది కరెక్ట్ కాదు నాన్నగారు. ఇలా ఆర్తికి తెలియకుండా మీరు... తను కేవలం ఆర్తి కొడుకు మాత్రమే కాదు ప్రశాంత్, తను నీ కొడుకు కూడా. పైగా నేనేమీ తప్పు చేయట్లేదే. నాన్నగారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఆర్తికి తెలిసిందంటే తనకేమీ తెలియదు ప్రశాంత్. నువ్వు కూడా కంగారు పడకు, సరేనా? అంతా బానే జరుగుతుంది. అయ్యో నాన్నగారు, నేను చెప్పేది వినండి. ఎక్స్క్యూజ్ మీ, మా అబ్బాయి 5 ఏళ్లుంటాయి. తను వాళ్ళ అమ్మమ్మతో తాతయ్యతో కలిసి ఇక్కడికి వచ్చాడు. వాడిని ఎక్కడ అడ్మిట్ చేశారో చెప్పగలరా? మేడం, మార్నింగ్ నుండి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. మీరు అలా అడిగితే ఎలా చెప్పగలను? మీరు ఇక్కడ సంతకం చేయండి. మేడం, ఇక్కడికి ఎవరైనా పేషెంట్స్ వస్తే ఆ రిజిస్టర్లో పేర్లు రాస్తారా? అవును. నేను ఒకసారి ఆ రిజిస్టర్ చెక్ చేసుకోవచ్చా? యా, తప్పకుండా. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. హలో మాస్టర్ అన్షు, హౌ ఆర్ యూ?
ఐఎమ్ ఫైన్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నీ కళ్ళు మూసుకో. అంశు 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 నేను ఇదిగో ఈ అబ్బాయి గురించి నేను అడిగాను. ఇప్పుడు ఏ వార్డులో ఉన్నాడు? ఈ అబ్బాయి గురించా? అవును. ఇతను ఇప్పుడు వార్డ్ నెంబర్ 14 లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వెరీ గుడ్. నా ఓపెన్ యువర్ ఐస్. గుడ్ బాయ్. ఇప్పుడు నీ చేతిని ఫోల్డ్ చేయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ గెట్ అప్. మెల్లిగా. వెరీ గుడ్. దీన్ని గట్టిగా పట్టుకోవాలి. వెరీ గుడ్. మీరు చెప్పింది నిజమే తాతయ్య. అస్సలు నొప్పి అనిపించలేదు. జస్ట్ నాకు చీమ కుట్టినట్టుగా అనిపించింది. నానాంశు, నువ్వు బయటికి వెళ్ళి కూర్చో. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఓకే. దా. బాబు ఒక్క నిమిషం. వార్డ్ నెంబర్ 14 ఎక్కడ? తిన్నగా వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకోండి. అక్కడే వార్డ్ నెంబర్ 14 క్యాన్సర్ వార్డ్ ఉంటుంది. క్యాన్సర్ వార్డా? మావయ్య గారు అంశుని క్యాన్సర్ వార్డ్కి ఎందుకు? మిస్టర్ దొరై, బ్లడ్ రిపోర్ట్స్ రేపట్లోగా వస్తాయి. నేను కొన్ని మందులు రాసిస్తాను. పిల్లాడికి 3 రోజుల పాటు వాడండి. ఆ తరువాత ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ మొదలు పెడదాం. సరేనా? మిస్టర్ దొరై, డోంట్ వరీ. పిల్లాడికి ఏమీ కాకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. తనకి ఏ నొప్పి ఉండదు. అలాగే. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. అంకుల్, అంకుల్, అంకుల్ ఆగండి. ఆగండి అంకుల్, ఆగండి. మెల్లగా అంశు, ఎక్కడికి పరిగెడుతున్నావు? ప్రశాంత్, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి వేరే పని మీద వచ్చాను. ఎవరిని వెంబడిస్తూ రాలేదు. ప్రశాంత్, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా? తప్పుడు టైంలో తప్పుడు ప్లేస్కి వచ్చావు. అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అసలు మా గురించి ఆర్తి ఏమన్నా అనుకోదు? మేము మాట నిలబెట్టుకోలేదు అని. ఏంటి ప్రశాంత్ నువ్వు? ఆర్తి, ఏం లేదు. రాత్రి అంశుకి కొంచెం జ్వరం వచ్చింది. అందుకనే హాస్పిటల్కి తీసుకురావాల్సి వచ్చింది. ఏమైంది ఆర్తి? ఎందుకు అలా చూస్తున్నావు? నిజంగా నాకేమీ తెలీదు తను ఇక్కడ ఉంటాడని.
మీ మాటలు నమ్మకపోవడమా? అలాంటిదేం లేదు మావయ్య గారు. మీ మాటలు నమ్మకపోవడమా? అలాంటిదేం లేదు మావయ్య గారు. కానీ అంశుకి జ్వరం ఉంటే తనని క్యాన్సర్ వార్డ్కి ఎందుకు తీసుకొచ్చారు? తనని ఏ డాక్టర్కైనా చూపించొచ్చుగా. అరే ఇదేంటి, తనకి ఇంజెక్షన్ చేశారా? మమ్మీ డాక్టర్ అంకుల్ ఇంజెక్షన్ చేశారు. జ్వరానికి ఇంజెక్షనా? ఆర్తి, అది ఇంజెక్షన్ కాదు. వైరల్ ఫీవర్తో పాటు చాలా జబ్బులు వస్తున్నాయంట కదా, అదే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ. అందుకే రిస్క్ ఎందుకని చెప్పేసి అంశుకి బ్లడ్ టెస్ట్ చేయించాను. ఈ విషయం నీకు తెలుసు కదా ఆర్తి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇక్కడ క్యాన్సర్ వార్డులో ఎందుకు అని అంటున్నావు కదా, అది మిగతా వార్డ్స్ అన్నింటిలోనూ మలేరియా ఇంకా డెంగ్యూ పేషెంట్స్ ఉన్నారు. మొత్తం ఫిజిషియన్ డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్స్ని ఇక్కడే చెక్ చేస్తున్నారు. నానా అంశు, డాక్టర్ అంకుల్ నీ బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్నప్పుడు నీకు నొప్పిగా అనిపించలేదా? లేదు మమ్మీ. గుడ్ బాయ్. నువ్వు ఈ మమ్మీకి సూపర్ మ్యాన్వి. ఆర్తి, మేమిక్కడ హాస్పిటల్లో ఉన్నామని నీకెవరు చెప్పారు? అమ్మా అంటే మీరు బయట వాళ్ళ ముందు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ముందింటికి వెళ్దాం, అక్కడే అన్నీ మాట్లాడుకుందాం. పదంచు. హలో, ఎక్కడున్నావు ఆర్తి? త్వరగా ఇంటికి వచ్చేయ్. ఏమైందక్క? అంతా బానే ఉందా? నువ్వు వింటే చాలా సంతోషిస్తావు. అత్తమ్మ ఇంటికి వచ్చేస్తున్నారు. మనతో కలిసి గౌరీ వ్రతం చేసుకోవడానికి అరగంటలో వచ్చేస్తారనుకుంటా. అవునా అక్క? నిజంగా చాలా గుడ్ న్యూస్ చెప్పావు నాకు. అత్తయ్య గారితో కలిసి మనం కూడా పూజ చేసుకుంటాం. ఈసారి పూజ ఇంకా ఆనందంగా ఉంటుంది. నేను తొందరగా వచ్చేస్తానక్క. సరే, ఉంటాను. నానమ్మ వస్తుందా మమ్మీ? అవునంచు. మావయ్య, అమ్మ, అత్తయ్య గారు వస్తున్నారు. అరగంటలో ఇంటికి వచ్చేస్తారట. తనకంటే ముందు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వెళ్తాను. పదంచు. శోభ, ఆర్తి అంశుని అలా తీసుకుని వెళ్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావే? డాక్టర్ గారు ఏం చెప్పారో వెళ్ళలేదా? 3 రోజుల వరకు తనకు మందులు వేయాలి. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ మొదలవుతుంది. ప్లీజ్ ఆపుతానని. ఆపమని చెప్తున్నాను కదా. తను మనతో ఉండడం ఇప్పుడు చాలా ముఖ్యం. వెళ్ళు. ఆర్తి, 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 అంశు నీతో పాటు తీసుకెళ్తున్నావా? అవునమ్మా, అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారుగా. పిల్లల్ని చూడాలని ఉబలాట పడుతూ ఉంటారు తను. అందుకని. అమ్మా ఆర్తి, పల్లవి, పావని ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. అంశుని కొద్ది రోజుల పాటు మాతోనే ఉంచితే మంచిదనిపిస్తోందమ్మా. మేమిద్దరం చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నామని నీకు కూడా తెలుసు కదా ఆర్తి. అంశు మాతో ఉంటే ఉదయం ఎప్పుడవుతుందో, రాత్రి ఎప్పుడవుతుందో అవన్నీ కూడా మేము మర్చిపోతాం. ఏ, నీ అమ్మా నాన్నల మీద నీకు నమ్మకం పోయింది కదా ఆర్తి. అందుకే అంశుని మా దగ్గర వదిలేసి వెళ్ళటానికి నీకు మనసు ఒప్పటం లేదు. అమ్మా, ఏంటమ్మా అలా మాట్లాడతారు? నేనేం ఆలోచిస్తున్నానంటే, అంశుని తీసుకెళ్ళకపోతే యశ్వంత్ గారు, అత్తయ్య గారు 1000 ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు వాటికి నేనేమని సమాధానం చెప్పను? నిజానికి అత్తయ్య గారు కూడా తన మనుషుల్ని కావాలనుకుంటారుగా. అమ్మా, ఎందుకు నువ్వు ఇలా మాటి మాటికి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నేనుండగా కూడా నువ్వు ఇలా ఏడిస్తే బాగుంటుందా చెప్పు? అమ్మా, నువ్వు అంశుని నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావుగా. సరే, నేను యశ్వంత్ గారితో, అత్తయ్య గారితో మాట్లాడతాను. వాళ్ళకి నచ్చ చెప్తాను. మీరు మాత్రం ఇలా బాధపడకండి.
అంశు నువ్వు తాతయ్య అమ్మమ్మ దగ్గర అల్లరి చేయకుండా చక్కగా ఉంటావుగా? నేను తాతయ్యతో హ్యాపీగా ఆడుకుంటాను. పావని పల్లవి టాయ్స్ కూడా నావే. బాయ్ మమ్మీ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను మావయ్య. చల్లగా ఉండండమ్మా. మీరెప్పుడు ఇలాగే ఉండాలి. మీరు తిరిగి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అత్తమ్మా. మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించింది. మీరు తిరిగి రావడంతో ఈ ఇల్లంతా మళ్ళీ కలకళ్ళాడుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే మేము మీ తిట్లను కూడా చాలా మిస్ అయ్యాం. అత్తయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్టేగా? మోకాళ్ళ నొప్పులు ఇంకేం లేవుగా? అరే, ఢిల్లీలోని అందరికంటే పేరున్న డాక్టర్ గారు గాయత్రి మోకాళ్ళ ఆపరేషన్ చేశారు. నయం కాకపోవడం ఏంటి? నేను డాక్టర్ గారితో ముందే చెప్పేశాను, గౌరీ వ్రతం రోజున నేను మా ఇంట్లో వాళ్ళతోనే ఉంటానని. మొత్తం నయమైపోయింది. విధి, నువ్వు ఈ ఇంటికి అందరికన్నా పెద్ద కోడలివి. అత్తగారి నుంచి తాంబూలం అందుకునే మొదటి హక్కు నీకే ఉంది. చల్లగా ఉండు. నువ్వు నాకున్న అతి పెద్ద కోరికను తీరుస్తున్నావు. రాబోయే బిడ్డకి నా తరపున ఆశీర్వాదాలు. అరే చాలు చాలు. చిన్న కోడలా, నీకిది మొదటి గౌరీ వ్రతం. నీకేదైనా అర్థం కాకపోతే మీ తోడి కోడలను అడిగి తెలుసుకో. పొద్దున్నే లేచి అల్పాహారం తీసుకోవాలి, అర్థమైందా? ముత్తైదువులు మాత్రమే జరుపుకునే ఈ పండగ పూట నువ్వు ఇంట్లో నిలబడ్డావంటే అది ఆర్తి ఇంకా విధుల మూలంగానే. వాళ్ళని గౌరవిస్తూ ఉండు, వాళ్ళ నుంచి నేర్చుకో కాస్త. నువ్వు కూడా అత్తగారిని ఎలా గౌరవించాలి అన్నది. సంతోషంగా ఉండు. సరే ప్రదీప్, నువ్వు కూడా ఈ వ్రతం చేయి. ఎందుకంటే నీ పెళ్ళాం పరువుగా ఆ కోర్టు కేసు నుంచి బయటపడాలి. అవునమ్మా, నువ్వు సరిగ్గా చెప్పావు. ప్రణతి నా సంతోషం కోసం, దీర్ఘాయువు కోసం వ్రతం చేస్తున్నప్పుడు నేను చేయాలిగా. నేను కూడా ప్రణతి కోసం వ్రతం చేస్తాను.